చెప్పండి. శ్రీనివాస్ గారు, ఏంటి మీరు కిషన్ రెడ్డికి లెటర్ రాస్తారంట కానీ బట్టికి లేఖ రాయాల్సిన అవసరం లేదా? మంత్రిగా ఉన్నారు, మంత్రికి లేఖ రాయాలి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోవచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ మీరు బట్టిని అసలు గుర్తించట్లేదు అనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న ప్రధాన విమర్శ. బట్టికి లేఖ రాయకుండా కిషన్ రెడ్డికి లేఖ రాయటంలో ఆంతర్యం ఏంటి? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. అదే విధంగా వీక్షకులకు మీకు అందరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బట్టి గారికి మనం లేఖ రాక, హరీష్ రావు గారు లేఖ రాయకపోవడానికి మా తమ్ముడేదో అంటుండు, దళితుడు అని రాయ, కులం ఎందుకు తీస్తారా? ఆయన ఉప ముఖ్యమంత్రికి కూడా కులాన్ని ఎందుకు ఆపాదిస్తారు అనవసరంగా? ఒకరికి, ఒక సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రిని అట్లా చెయ్యొద్దు. మనం మన మాటలతోని అపహాస్యం, అవహేళన చేసేటువంటి పద్ధతి మంచిది కాదు. ఇది ముందు సరిదిద్దుకోవాల్సినటువంటి అంశం. అయితే ఉప ముఖ్యమంత్రిగానే, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే మేము అందరం చూస్తున్నాం, మీరు కూడా అట్లా చూసే కొంచెం ఆ దృష్టితోనే చూడండి, ఇంకా వాటికి ఆపాదించే ప్రయత్నం చేయకండి. అయితే హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ముద్దాయి ముఖ్యమంత్రి గారు, ముద్దాయి ఆరోపణలు మేము ఏదైతే చేస్తున్నామో ముఖ్యమంత్రి గారే అవకతవకలకు పాల్పడుతున్నారు, వాళ్ళ బావమర్ది గారే రింగ్ మాస్టరు, కింగ్ పిన్ అయినప్పుడు ఇంకా ఉప ముఖ్యమంత్రి గారికి మనం లేఖ రాస్తే అందులో కలిగేటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే క్యాబినెట్ అంతా కలిసే ఉంటారు కదా, ఏకంగా ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి పైన చర్యలు ఏమైనా తీసుకోగలుగుతారు, కానీ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకోవడానికి ఏమీ ఉండదు. మనం మాట్లాడుతున్నది అంతా కూడా ప్రజలు, క్యాబినెట్ అందరూ వింటున్నారు. ప్రత్యేకించి మళ్ళీ మనం ఉప ముఖ్యమంత్రి గారికి అఫీషియల్ గా లేఖ రాయడంలో ఏ విధమైనటువంటి అర్థం లేదు దాంట్లో అనేటువంటిది హరీష్ రావు గారు చెప్పినటువంటి మాట. ఇంకా పోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఎందుకంటే, వారు 49% వాటాకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులకు మంత్రిత్వ శాఖను వారు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రం నుంచే వాళ్ళు కొనసాగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంత తతంగం జరుగుతున్నా, ఈ 25 మే తర్వాత జరిగినటువంటి టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల పట్ల బీఆర్ఎస్ ఇంత స్పందిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వము ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి కేంద్రానికే మేము లేఖ రాస్తాము, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తామని వారు అన్నారు. దాంట్లో భాగంగానే మేము బీజేపీ కలిసి కుమ్ముక్కై ఈ టెండర్లు, ఇదంతా రాద్ధాంతంలో బీజేపీ పాత్ర కూడా, కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా, కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేసినప్పుడు దాని పట్ల రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు ఘాటుగా స్పందించారు. కార్తిక్ గారు క్లియర్ గా చెప్తున్నారు, మీ హయాంలోనే జీవోలు చూపిస్తున్న పరిస్థితి, మీ హయాంలోనే టెండర్లకు పిలిచిన పరిస్థితి, సైట్ విజిట్ అనే నిబంధనకు సంబంధించి కూడా మీ హయాంలో కూడా అడుగులు పడ్డాయని చెప్తున్న పరిస్థితి. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? అయితే సైట్ విజిట్ కి మా హయాంలో ఎక్కడ కూడా ఓవర్ బర్డన్ తీయడానికి సైట్ విజిట్ లేదు, సైట్ విజిట్ నిబంధన లేదు. మేమే కాదు దీని పట్ల మహారాష్ట్ర గాని ఇంకా ఇతర ప్రభుత్వాలు గాని తీసుకొచ్చినా కూడా ఆ నిబంధనని వెనక్కి తీసుకున్నాయి. మేము ఈ నిబంధనని ఏర్పాటు చేయలేదు. ఈ నిబంధన ఉంది, బట్టి గారు చెప్పినట్టు ఈ నిబంధన 2018లో. చిన్న సబ్మిషన్ కార్తిక్ గారు, ఏంటి సబ్మిషన్, ఏంటి మీ సబ్మిషన్? వారు చెప్తున్నారు, డాక్యుమెంట్ చూపిస్తున్నా. వాళ్ళు 2018లో తీసుకొచ్చినటువంటి నిబంధన ఏంటంటే, సెంట్రల్ కోల్ మైన్ 2022 సరే 2022 సబ్జెక్ట్ టు కరెక్షన్. సెంట్రల్ కోల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఈ సర్టిఫికెట్, సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి నిబంధన ఉంది. ఎందుకు అంటే, సెంట్రల్ కోల్ మైన్ అది సిఎంపిడిఐ తీసుకునేటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా సైట్ విజిట్ అవసరం కాబట్టి ఆ నిబంధన ఉంది. కానీ ఓవర్ బర్డన్ రిమూవల్ కి ఎక్కడ కూడా సైట్ విజిట్ నిబంధన లేదు. మేము చెప్తున్నాం, మే 25 తర్వాత జరిగిన మీరు తీసుకొచ్చిన ఈ సర్టిఫికెట్ ఏదైతే నిబంధన ఉందో, దాని వల్ల సృజన్ రెడ్డి గారికి మాత్రమే ఈ యొక్క కోల్ టెండర్ లో, ఈ సృజన్ రెడ్డి పేరులో రాష్ట్ర ప్రజలకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? సో మీ పార్టీలో ఉన్న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి అల్లుడు సృజన్ రెడ్డి అని కూడా టాక్ వినిపిస్తున్న పరిస్థితి ఏంటి? అసలు ఈ సృజన్ రెడ్డి ఎవరు?
అది ఓకే. ఇప్పుడైతే ప్రస్తుత ముఖ్యమంత్రికి ఆయన బావమరిది అనేది అయితే సత్యం. ఇది కాదని కాంగ్రెస్ మిత్రులను అనమనండి. ఒకవేళ సృజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి బావమరిదిగా బంధువు కాకపోయినా ముఖ్యమంత్రి గారి అనూయులుగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి బంధువుగా బావమరిదా సరే బావమరిది అని మేము అంటున్నాం. కాకపోతే ఇంకేదో బంధుత్వం ఉంటది. ఆయనకి కోల్ టెండర్లు కేటాయిస్తూ ఆయన్నే ప్రతి హోటల్లో జరిగే మీటింగుల్లో కూడా ప్రధానంగా ఉంటూ రింగ్ మాస్టర్ గా వ్యవహరిస్తూ కోల్ మైన్లు అర్హత లేకపోయినా కూడా ఆయన కంపెనీకి టెండర్లు వస్తున్నాయి అనేటువంటిది వాస్తవం అని మేము చెప్తున్నాం. మేము చెప్పిన తర్వాత టెండర్ల ప్రక్రియ రద్దు చేసిండ్రు తాత్కాలికంగా. ఇప్పటి వరకు అలాట్ అయిన వాటిపైన కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా డిమాండ్. మరి మీ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేత పాలేరు మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఎందుకు స్పందించలేదు? మరి పార్టీ తరపునైనా స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా, బంధుత్వం అడ్డొచ్చిందంటారా? పార్టీ అధిష్టానం స్పందిస్తుంది. ఆయన స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు పార్టీ స్పందించమన్నప్పుడు స్పందిస్తారు. ఇప్పుడు పార్టీ పెద్దలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో దాని పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా సీనియర్ లీడర్ గా ఫ్లోర్ ఉప నాయకుడిగా హరీష్ రావు గారు స్పందిస్తున్నారు. దాని పట్ల ప్రభుత్వం కూడా ప్రతిస్పందన ఏంటంటే టెండర్ల ప్రక్రియను రద్దు చేసుకున్నది. అవకతవకలు జరిగినాయి కాబట్టే చేసుకున్నది. ఈ చేసుకున్న తతంగం అంతా ఇప్పటితోనే కాదు, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటాయింపులు జరిగినప్పుడు అప్పటి నుంచి జరగాలి. ఇంకొకటే మాట, నేను మాట ముగిస్తా, అది జరగాలి అని మేము కోరుకుంటున్నాం. దాంతో పాటు ఏంటంటే టెండర్ల ప్రక్రియకు వచ్చినటువంటి సైట్ విజిట్ కు వచ్చినటువంటి వ్యక్తులకు అన్ని కంపెనీలకు అనుభవం ఉన్న కంపెనీలందరికీ కూడా మీరు ఎందుకు సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు? మీరు తప్పు చేయాలనుకోకపోతే ఎన్సీసీ గాని జిఎన్సీకో ఇంకేదో కంపెనీలు వస్తే వాళ్ళు ప్రభుత్వానికి పెట్టిన మెయిల్స్ కూడా మాకెందుకు సర్టిఫికేట్ ఇవ్వలేదని వాళ్ళు అడుగుతున్నారు. టెండర్లు దాఖలు చేసే సమయానికి మీరు సైట్ విజిట్ కు వస్తే సైట్ విజిట్ చేసిన తర్వాత మీరు సర్టిఫికెట్ ఆ స్థానిక జిఎం సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది మా అభియోగం. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. స్పందించింది కొంత, ఏవో ఇప్పుడు మొన్న టెండర్ల ప్రక్రియను ఇంకా పూర్తిగా అలాట్ చేయలేదు కాబట్టి ఆ టెండర్లను రద్దు చేసుకుంది. దీని పట్ల కాంగ్రెస్ స్పందించిన తర్వాత కూడా మరి మీరు గవర్నర్ దగ్గరకు వెళ్తున్న పరిస్థితి, మొత్తంగా ఈ వ్యవహారాన్ని అంతా గవర్నర్ టేబుల్ మీద ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం? డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించింది, ఇంకా సరిపోలేదని మా అభిప్రాయం. 2 మెన్ కమిటీని కూడా వేసింది. ఇది పూర్తి విచారణ జరగాలి. మేము ఇంకా కోరుకునేది ఏంటంటే 6,000 కోట్ల పైచిలకు ఆదాయము ప్రాఫిట్ వస్తే 2,900 కోట్లుగా మీరు ఎందుకు చూపించారు? ఎందుకు మీరు నిధులను కూడా తప్పుదో పట్టిస్తున్నారు? మీరు ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో వాటిని కూడా తగ్గించేటువంటి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు మీరు ఈ యొక్క సంస్థ పట్ల ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మా అభియోగం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ మిత్రులు కనుక మాట్లాడి మేము 2014 నుంచి కూడా మేము చేస్తాము, మేము ఏదో దాని మీద చర్యలు చేపడతాము, అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడతామంటే ఇంకా మంచిది.